హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఒక పెద్ద కుటుంబానికి జరిపి ఇల్లు అయితే చూద్దామండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందాం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చేస్తుందండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి ఇది ఒక పెద్ద కుటుంబానికి అయితే సరిపోతుంది. మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. టోటల్గా ఇదంతా కూడా సిరాడ్ అయితే యూజ్ చేశారండి. మనకు బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 feet రోడ్ అండి. మనకి ఈ ఏరియాలో పంచాయతీ వాటర్ కూడా వస్తుందండి, రీసెంట్గానే వేయించారు. అలాగే మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 36 x 53 అండి. మనకి ఫేసింగ్ వచ్చి 36 అడుగులు, లోతు వచ్చి 53 అడుగులు అండి. టోటల్గా ఇది 212 గజాల్లో కట్టించారు. ఇది 212 గజాల్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. ఆల్రెడీ ఈ 2 houses కూడా వీళ్ళే కట్టించారండి, సేల్ అయితే అయిపోయింది. అలాగే ఈ 2 houses కూడా వీళ్ళే కట్టించారు. ఇదైతే కొంచెం ముందు ప్రాజెక్ట్ అండి, ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ ఒక్క ఇల్లు అయితే సేల్కి అయితే ఉందండి. మనకి బిల్డర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుందండి. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే అసలు చూసుకోకూడదు, చాలా మంచిగా అయితే చేస్తారు. మనకు లోపల పిల్లర్స్ అన్నీ కూడా 16 mm రాడ్స్ అయితే యూజ్ చేశారండి. మన అవుట్ సైడ్ గేట్ అయితే కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుందండి. గేట్ లైట్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ర్యాంప్కి అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. మనకు పార్కింగ్ ఏరియాలో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు, ఈజీగా అలాంటి కార్ అనే పడుతుందండి. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో PVC సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. టోటల్గా ఇదంతా కూడా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. మనకు పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు, ఎందుకంటే 36 అడుగులు రావడం వల్ల అయితే ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఇల్లు అయితే టోటల్గా చూడండి. ఒక పెద్ద కుటుంబానికి అయితే ఇల్లు అయితే సరిపోతుంది. బిల్డింగ్ ఫ్రంట్ మెయిన్ డోర్ వచ్చి టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. టోటల్గా ఇదంతా సింహద్వారం అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారు. పక్కనైతే ఫిక్స్డ్ డోర్స్ అయితే ఇచ్చారండి. టోటల్గా ఇదంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇవన్నీ కూడా ఫిక్సింగ్ డోర్స్ అండి, ఓపెన్ అయితే అవ్వదు. మనకి టోటల్గా ఇదంతా కూడా టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ మెయిన్ డోర్కి యూజ్ చేసిన డిజైన్ అయితే బాగుందండి, లేజర్ కటింగ్ డిజైన్ అయితే బాగుంది. మెయిన్ డోర్ అయితే సీలింగ్ ఎడ్ వరకు తీసుకున్నారు. సింహద్వారం అయితే చాలా బాగుందండి. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు వచ్చి 4 అడుగులు అయితే ఇచ్చారండి, ఎందుకంటే 36 అడుగులు రావడం వల్ల అయితే మనకి ఇంటి చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చండి. ఇక్కడ నార్త్ వైపుతో డోర్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడైతే చివరైతే వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు వెస్ట్ వైపు కూడా 22 అంగుళాల సంది అయితే ఇచ్చారండి. చుట్టూరు కూడా తిరిగేంత స్పేస్ అయితే ఉందండి. సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగానే ఇచ్చారు. ఇలా సెట్ బ్యాక్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి యూజ్ ఏంటంటే అండి, రేపు పొద్దున పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవడం వల్ల అయితే మనకి బాల్కనీలు అయితే ప్లస్ అవుతుందండి. అవి బాల్కనీలు చిన్నగా రావడం వల్ల అయితే పైన ఫ్లోర్ వేసుకున్నప్పుడు మనకి నార్త్ వెబ్ సందులో కూడా తిరగడానికి అయితే అసలు ఉండదు. మనకి ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా కొంత కూడా యూజ్ చేసుకోవచ్చండి, చాలా పెద్దదిగానే ఇచ్చారు. అలాగే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ ఈస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. బిల్డింగ్ ఆగ్నేయంలో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. అవుట్ సైడ్ ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారండి. ఈ ప్లేస్ లో పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ల్యాండింగ్ కూడా 6.5 అడుగులు అయితే ఇచ్చారండి. స్పేసెస్ గా ఉంది. మనకి ఇలా ల్యాండింగ్ పెద్దదిగా అవడం వల్ల ఏంటంటే రేపు పొద్దున మన పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవడం వల్ల అయితే మనం ఈజీగా సామాన్లు అవి కూడా పైకి అయితే మూవ్ చేసుకోవచ్చు. మనకి ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే మోటార్ పైప్ పాయింట్ కన్నా కూడా పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. మనకి పంచాయతీ వాటర్ కూడా రీసెంట్గానే పెంచారు, కానీ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసి లోపలికి అంటే 2.5 x 2.5 feet టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారు. టైల్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకు టైల్స్ సెంటర్లో ఇక్కడ గ్రౌటింగ్ కూడా చేయించారండి. ఇది ఎఫెక్స్ గ్రౌట్ అయితే యూజ్ చేశారు. మనకు హాల్ అయితే స్ట్రైట్గా అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. మనకి బిట్ స్క్వేర్ టైప్లో వచ్చింది కాబట్టి హాల్ కూడా స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారండి. హాల్లో PVC డిజైన్ అయితే బాగుందండి. దాంతో కూడా స్మోక్ డిజైన్ అయితే ఇచ్చారు. హాల్లో స్ట్రైట్గా ఇక్కడ టీవీ నెట్ అయితే ఇచ్చారండి. టీవీ నెట్ డిజైన్ అయితే బాగుంది. టోటల్గా ఇదంతా కూడా పార్టీషన్ అయితే తీసుకొచ్చారండి. మనకు టాప్ అన్ని కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మ్యాట్ ఫినిష్ అయితే తీసుకున్నారు. ఇది గ్రే కలర్ అయితే తీసుకున్నారండి. టోటల్గా ఇదంతా కూడా గ్రే కలర్ అయితే తీసుకున్నారు. ఇది కూడా డిఫరెంట్ డిజైన్లు అయితే తీసుకున్నారండి. మనకి టీవీ యూనిట్లో 72 inches టీవీ వరకు కూడా చాలా ఈజీగా అయితే సెట్ అవుతుంది.
మనకి టీవీ యూనిట్లో ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టాప్లో ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు, చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే. పార్టీషన్ ఈ సైడ్ కూడా మనకి చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇవి కూడా సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారండి. అన్నీ కూడా సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారండి. మనకి టీవీ యూనిట్ కింద కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు రిమోట్స్ అయి పెట్టడానికి. ప్లస్ హాల్లో మనకి నార్త్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. విండోస్ అయితే పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. సెంట్రల్ ఇక్కడ ఒక గుమ్మం కూడా ఇచ్చారండి. లోపల కిటికీలు గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే ఇచ్చారండి. మన గ్రిల్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్, ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 15x22 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన హాల్లో సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండి. మన స్క్వేర్ టైప్ లో హాల్ వచ్చింది కాబట్టి మనకి ఎల్ షేప్ సోఫా సెట్ కూడా చాలా ఈజీగా అయితే సెట్ అవుతుందండి. మనకి హాల్ అయితే స్క్వేర్ టైప్ లో చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనకి టీవీ యూనిట్ ఇక్కడ వచ్చింది కాబట్టి మన సోఫా సెట్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చండి. అలాగే మనకి ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఒకసారి హాల్ అయితే చూడండి ఎంత విశాలంగా ఉందో. మనకి హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ పార్టీషన్ అయితే ఇచ్చారండి. కిచెన్ కి డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడైతే మనకి ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి. అక్కడ మాస్టర్ బెడ్రూమ్, దానికి ఆపోజిట్ లో సెలెన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. అంటే మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ సెలెన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనం ముందు కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా చూద్దామండి. మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చారో పార్టీషన్ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి టాప్ ఇక్కడ కూడా స్పాట్ లైట్స్ అయితే ఇచ్చేసారు. దీనికైతే పీవీసీ సీట్ అయితే తీసుకున్నారండి. ఈ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. టోటల్గా లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి పార్టీషన్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. మనకి టోటల్గా ఈ ప్లేస్ అంతా కూడా కలిపి 13.5x14 సైజులు అయితే ఇచ్చారండి. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి పక్కన ఇక్కడ పూజ రూమ్ కూడా ఇచ్చారండి. కిచెన్ లో లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారు. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే సరిపోతుందండి. మన కిచెన్లో ఇక్కడ యూజ్ చేసిన వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయి. చాలా ఈజీగా అయితే పెద్ద పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ సిమిలి పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపుకి అయితే కిటికీ అయితే ఇచ్చారు. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ ప్లాట్ఫామ్ దగ్గర మిక్సీ గ్రైండర్ లాంటి పెట్టుకునే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాక ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. సెల్ఫ్ స్పేసెస్ గానే ఉన్నాయి. దీనికి కవర్ అయితే తీయించాలండి. కవర్ తీయిస్తే మనకి గ్లాస్ ఫినిష్ అయితే ఉంటుంది. మనకి టోటల్గా ఇదంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికైతే ఇచ్చారు. మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికైతే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి డైనింగ్ టేబుల్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. పక్కనే ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. డిన్నర్ సెట్స్ లాంటివి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మన సౌత్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారండి. ప్లస్ మన కిచెన్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చు. చాలా అంటే చాలా స్పేసెస్ గానే ఉందండి. కిచెన్ లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయి. అలాగే కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ కిచెన్ డోర్ డిజైన్ కూడా బాగుంది. మన సెంటర్ లో ఇక్కడ గ్లాస్ అయితే యూజ్ చేశారు. పూజా రూమ్ అయితే చూద్దామండి. మన పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా ఒక 4 అయితే సరిపోతుంది. దేవుడు పెట్టుకోవడానికి వేరే చిన్న ప్లాట్ఫామ్ అయితే చేర్చారండి. గ్రానైట్ బాల్ అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. అలాగే పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కిచెన్ నుంచి సౌత్ వైపు అయితే డోర్ అయితే ఇచ్చారు. బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకి సౌత్ వైపు సొంత వచ్చి 22 అంగుళాలు అయితే ఇచ్చారండి. మనకి ఇంటి చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. ఒక మనిషి అయితే ఈజీగా చుట్టూరు తిరిగే స్పేస్ అయితే ఇచ్చారండి. అంత కూడా చాలా బాగా చేయించారండి. మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా చూద్దామండి. ఈ అయితే ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకి గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి ఈ ఏరియాలో భాగ్యనగర్ గ్యాస్ కూడా వస్తుందండి. మన గ్యాస్ లైన్ కూడా మన ఇంటి ముందు నుంచే రోడ్డు కట్టుపక్క నుంచి అయితే వెళ్ళిందండి. మన కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే చాలా అంటే చాలా పెద్దదిగా వచ్చింది. చాలా విశాలంగా అయితే ఇచ్చారండి. మనకి పార్టీషన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఈ లుక్ అయితే ఉంది. మనకి ఇది చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడిలో అయితే ఉంటుందండి.
మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. మనకి రౌండేపేట మార్కెట్ కానీ, ఎస్ఆర్ఎన్టీ మాల్ కానీ, సర్పవరం జంక్షన్ కానీ ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర ఉన్న గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి హాల్లోకి ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ ఎంటర్ అవ్వదు అయితే సెకండ్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అవుతుందండి. టోటల్గా ఈ వాల్కి అంతా కూడా మనకి రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. ఒకసారి అయితే చూడొచ్చండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఎడిటింగ్ అయితే టైం పడుతుందని చెప్పి లైవ్ రికార్డింగ్లో అయితే వాయిస్ అయితే ఇచ్చి నేను వీడియో అయితే చేస్తానండి. మన చిన్న చిన్న నాయిసెస్ వస్తుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. బెడ్రూమ్కి వచ్చే డోర్ డిజైన్ కూడా బాగుందండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి ఫ్రెండ్స్. మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x13 సైజులు అయితే ఇచ్చారండి. మనకి ఇలా విత్ వచ్చి 10 అడుగులు అండి, లోతు వచ్చి 13 అడుగులు. మనకి సౌత్ వైపు సెంటర్లో ఒక విండో అయితే ఇచ్చారు. విండో అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. మనకి ఎందుకంటే గ్రానైట్ కిటికీలు ఇస్తే కాబట్టి ఈ సైజులు అయితే వస్తుందండి. పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. టోటల్గా మనకి ఈ రూమ్ అంతా కూడా పింక్ కలర్ అయితే యూజ్ చేశారండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా పెద్దదిగానే వచ్చిందండి. అలాగే మనకి డోర్ అయితే ఉందో డోర్ పక్కనే నార్త్ వైపుకి అయితే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇదైతే సీలింగ్ డోర్కు తీసుకున్నారు. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మనకి ఇందాక చూసాం కదా టీవీ యూనిట్ దగ్గర ఏ సీట్స్ అయితే యూజ్ చేస్తారు అదే ప్యాటర్న్లో మొత్తం అంతా కూడా బిల్డింగ్లో ఏ సీట్స్ అయితే యూజ్ చేస్తారండి. మ్యాట్ ఫినిష్తో గ్రే కలర్ అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారండి. మన కబోర్డ్స్ వచ్చి సింగిల్ డోర్ అయితే ఇస్తారు, వీళ్ళైతే డబుల్ డోర్ కింద అయితే చేయించారండి. దీనివల్ల అయితే మనకి బెడ్రూమ్లో స్పేస్ అయితే కవర్ అవుతుంది. మనకి ఇంట్లో కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి ఈ కబోర్డ్లో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. మనకు లోపల వాష్రూమ్ దగ్గర అయితే డోర్స్ అయితే పీవీసీ డోర్స్ అయితే యూజ్ చేస్తారండి. ఇది అడ్వర్ట్ అయితే తీసుకున్నారు. మనకి ఇది పక్క వాటర్ ప్రూఫ్ అండి. మీద నుంచి వచ్చి 4x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల అయితే 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేస్తారండి. మనకి 6.5 feet హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. లోపల సూట్స్ కానీ ట్యాప్స్ కానీ ఎన్నో కూడా బ్రాండెడ్ కంపెనీ అయితే యూజ్ చేస్తారండి. మనకు వాష్రూమ్ అయితే పర్లేదని పెద్దదిగానే వచ్చింది. మనకి ఈ వాష్రూమ్లో పైన అటుకైతే ఇచ్చారండి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే. ప్లస్ మనకు వర్క్ అయితే చాలా బాగుంటుందండి. వాళ్ళు సివిల్ వర్క్ అయితే చాలా బాగా చేస్తారు. మనకు లోపల పిల్లర్స్ అన్ని కూడా 16 mm రాడ్స్ అయితే యూజ్ చేశారండి, ఇంక్లూడింగ్ బీమ్స్ కానీ. లోపల కింద నుంచి కూడా మనకి స్ట్రెంత్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. దీనిపైన ఇంకా మన కొళ్ళు మూసుకొని ఇంకో 2 floors వరకు అయితే చేయించుకోవచ్చు. వర్క్ అయితే చాలా బాగుంటుందండి ఈ పిల్లర్స్ చేయించింది. ఫ్రెండ్స్ మనం టీవీ నుండి దాకా కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల 3 bedrooms కూడా సేమ్ ఒకటే ప్యాటర్న్లో మనకి డోర్స్ అయితే యూజ్ చేశారు. మన మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. మనకి 12x13 సైజులు అయితే ఇచ్చారు. స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుతో 2 windows అయితే ఇచ్చారు. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. లోపలంతా కూడా బ్లూ కలర్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. బెడ్రూమ్లో ఇది కూడా డోర్ పక్కనే సీలింగ్ వరకు మనకి కబోర్డ్ అయితే తీసుకున్నారండి. టోటల్గా లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో కబోర్డ్ సీట్స్ అయితే యూజ్ చేశాను కదా, చాలా నీట్గా అయితే ఇచ్చారండి. ఇవి కూడా సెల్ఫ్స్ అయితే పెద్దగానే ఇచ్చారు. మనకి దీనికైతే మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ అయితే ఇక్కడ ఇచ్చారండి. లోపల బాత్రూమ్ గుమ్మాలకు కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా జిఎం స్విచ్చెస్ అయితే యూజ్ చేశారండి. సారీ, గోల్డ్ మళ్ళీ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి, రెడీ టు ఆక్యుపై. మనకి జస్ట్ గ్రూప్ ప్రైసర్కి అయితే రెడీగా అయితే ఉందండి. మనకి వ్యవస్థ తీసుకుంటే డైరెక్ట్ పాల్ బుకింగ్ చేసుకోవడం అండి. అన్ని వర్క్లు కూడా వీళ్ళే కంప్లీట్ చేసి అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఏమైనా చిన్న చిన్న కలర్స్ ఏమైనా చేంజెస్ కావాలన్నా సరే వీళ్ళైతే చేంజ్ చేస్తే ఇస్తారండి. నాకు ఈ కలర్ వద్దు, ఒక బెడ్రూమ్లో కానీ 2 bedroomsలో కానీ చాయిస్ అయితే ఉందండి. మీకు బెడ్రూమ్స్లో కలర్ అయితే చేంజ్ చేసి అయితే ఇస్తారండి. ఆ చాయిస్ అయితే చెప్పారు వాళ్ళు. మీకు నాకు ఈ బ్లూ కలర్ నచ్చలేదు, నాకు వేరే కలర్ కావాలన్నా సరే వీళ్ళైతే చేంజ్ చేసి అయితే ఇస్తారండి. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 సైజ్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా పర్లేదండి, పెద్దదిగానే ఇచ్చారు. పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ నార్త్ వైపుకి అయితే సెంటర్లోకి విండో అయితే ఇచ్చారండి. అలాగే బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీలింగ్ వరకు తీసుకున్నారు. ఈ కబోర్డ్లోనే మనకి ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడైతే గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ ప్లేస్లో కావాలంటే ఏమైనా సిస్టమ్ వర్క్ కానీ ల్యాప్టాప్ వర్క్ కానీ చేసుకుంటే బాగుంటుందండి. మనకి కబోర్డ్ డిజైన్ అయితే చాలా బాగుందండి. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు.
కబోర్డ్ కి వచ్చే ల్యామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకు బెడ్రూమ్ అయితే స్పేసెస్ గానీ ఇచ్చారండి. 3 బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ చాలా అంటే చాలా స్పేసెస్ గానీ ఇచ్చారు. మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్స్ కూడా 3 కూడా పెద్దగానే ఇచ్చారండి. లోపలంతా కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారండి. వర్క్ దగ్గర ఎక్కడ కూడా రాజీ పడకుండా అయితే చేయించారండి. వీళ్ళు వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మీరు వర్క్ దగ్గర అయితే అసలు చూసుకోకలేదండి. స్ట్రెంత్ చాలా అంటే చాలా స్ట్రెంత్గా అయితే ఉంటుంది. దీనిపైన ఇంకా కళ్ళు మూసుకుని మనం ఇంకో 2 ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకు చాలా మంచి లొకాలిటీలో కట్టించిన ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 99 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 99 lakhs అయితే చెప్తున్నారు. ఈ 99 లక్షలు కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. అలాగే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మనకి బిల్లింగ్ అయితే 80% లోన్ అయితే వస్తుంది. దానికి కూడా మన ఎలిజిబిలిటీ అయితే సరిపోతే మనకి ఇంకా ఎక్కువ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, పైకి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఇస్తాను. అట్లాగే టైటిల్లో స్టార్టింగ్ నెంబర్స్ ఉన్నాయి కదండి, అదైతే హౌస్ కోడ్ అండి. మీరు కంపల్సరీ చెప్పండి. మీరు చూడడానికి వద్దామంటే నాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే రండి, మీకు దగ్గరుండి హౌస్ అయితే చూపిస్తామండి. అంతేకాకుండా మీకు హౌస్ ఇస్తే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్గా తిప్పిస్తాం. ఫ్రెండ్స్, మన కాలం సోజ్ వచ్చి 9x12 అండి. మనకి 4 16s అండ్ 2 12s అయితే యూజ్ చేశారండి. మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. చుట్టూరు కూడా మనకి ఇల్లు అయితే ఫుల్గా అయితే ఉంటాయండి. అంతా కూడా ఆక్యుపై అయితే అయిపోయింది. అందరూ కూడా చుట్టూరు కూడా ఎంప్లాయీస్ అయితే ఎక్కువైతే ఉంటారు. ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా బిల్డింగ్స్ అనే కాదు, పొలాలు కానీ సైట్స్ కానీ మీరు ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మేము ప్రమోట్ చేసి మీ ప్రాపర్టీస్ అయితే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి.